జన్మదిన శుభాకాంక్షలు. కావలి నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా అహర్నిశలు శ్రమిస్తూ నియోజకవర్గ ప్రజా సమస్యల పరిష్కారానికి పరితపిస్తూ ప్రజా నేతగా, జనం మెచ్చిన నేతగా అందరి ప్రశంసలు అందుకుంటున్న కావలి నియోజకవర్గ యువ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీ బుర్ల శ్రీధర్ రెడ్డి, టీడీపీ నాయకుడు, కావలి పట్టణం. జన్మదిన శుభాకాంక్షలు. కావలి నియోజకవర్గ అభివృద్ధి కార్యదర్శులు ఆ పన్నులకు చేయూతగా నిలుస్తూ పేదల పెన్నిదిగా, నిరంతర ప్రజా సేవకుడిగా అందరి ఆదరాభిమానాలు పొందుతున్న మా ప్రీతమ నాయకుడు, గౌరవనీయులు, సోదర సమానులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీ సోదరుడు జనికర్ల మహేంద్ర యాదవ్, కావలి పట్టణం. కావలి పట్టణంలో డిసెంబర్ 13వ తేదీన ఇస్కాన్ ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్ర జరుగుతుందని ఇస్కాన్ నెల్లూరు జిల్లా అధ్యక్షులు సుఖదేవ మహారాజు తెలిపారు. కావలిలోని ఇస్కాన్ కార్యాలయంలో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ముందుగా జగన్నాథ రథయాత్ర కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని సత్యనారాయణ ఆలయం వద్ద నుంచి డిఎంఆర్ నారాయణ కళ్యాణ మండపం వరకు రథయాత్ర జరగనుందన్నారు. కావలి పట్టణంలో 10వ రథయాత్రగా గతం కంటే భిన్నంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఇప్పటికే కావలి చుట్టుపక్కల ప్రచారం చేస్తుండగా అందరూ ఎంతో సహకరిస్తున్నట్లు చెప్పారు. సమాజంలో ఆధ్యాత్మికత పెంచే విధంగా అందరూ భగవంతుణ్ణి నమ్మి మంచి మార్గంలో వెళ్లాలన్నదే ఇస్కాన్ ధ్యేయం అన్నారు. ఈ కార్యక్రమంలో ఇస్కాన్ కావలి అధ్యక్షులు చంద్రశేఖర ప్రభు, రమేష్ రెడ్డి, గోపీకృష్ణ, నల్లూరి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. డిసెంబర్ 13వ తారీఖు శనివారం అత్యంత వైభవంగా జరగనున్నది. ఈ రథయాత్ర ఇస్కాన్ ద్వారా ఇది కేవలం కావలే కాదు, మన జిల్లాలో అంతా కూడా 4-5 రథయాత్రలు ప్లస్ మన రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచం అంతా కూడా ఈ జగన్నాథ రథయాత్రలు. వీటి యొక్క ఉద్దేశం మానవ సమాజంలో అంత ఆధ్యాత్మిక జాగృతి. ఎవరైతే మతాల వారిగా కొట్టుకోవడం, హిందువులని, ముస్లింలని, దీన్ని దాటి అసలు మనం ఏం తెలుసుకోవాలా, మతం అన్న తర్వాత మంచిగా బతకాల్సి ఉంటుంది. ఎవరైనా కూడా భగవంతుడిని నమ్ముకున్న, భక్తి చేస్తున్న వాళ్ళలో అలవాట్లు, అది మంచి అలవాట్లు కావచ్చు లేదా మంచి గుణాలు, ఇవన్నీ కూడా దీన్ని మనకి భక్తి చేయడం వల్ల లోపల శాంతి, ఆనందం కలిగినప్పుడు మనం ఈ లంచగొడ్డితనాన్ని కానీ, మోసాలని, అబద్ధాలని ఇది చేయాల్సిన అవసరం ఉండదు. అదే రకంగా మనం ఈ వ్యసనాలకి బానిసలే అవసరం ఉండదు. అది ప్రపంచం అంతా కూడా ఇస్కాన్ విస్తరించిందంటే ప్రభుత్వాలు వాళ్ళు గమనిస్తున్నారు. ఇస్కాన్ పద్ధతిలో ఉండడం వల్ల వ్యక్తి నిర్మాణం జరుగుతుంది, పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే. మన కావలపట్నంలో గత 10 సంవత్సరాలుగా ఎంతో వైభవంగా ఈ రథయాత్ర జరుగుతుంది. ఈ మన కావలపట్నంలో కానీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల ప్రజల్లో కూడా అందరికీ కూడా ఈ రథయాత్ర చాలా నచ్చింది. అందరూ కూడా చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తున్నారు. గతంలో కన్నా కూడా ఈ 10వ రథయాత్ర ఇంకా వైభవంగా ఎన్నో కొత్త హంగులతోటి ముస్తాబై మన కరుణ విందు చేయడానికి ఈ రథయాత్ర డిసెంబర్ 13వ తారీఖు శనివారం జరగనుంది. ఈ రథయాత్ర 13వ తారీఖు శనివారం మధ్యాహ్నం 2 గంటలకి మన కావలి టౌన్లోని సత్యనారాయణ స్వామి వారి గుడి వద్ద నుంచి ప్రారంభమై ట్రంక్ రోడ్డు, కచేరిమిట్ట, కోఆపరేటివ్ కాలనీ, క్రిస్టియన్పేట మెయిన్ రోడ్లు గుండా మన ట్రంక్ రోడ్లోకి వచ్చి మళ్ళీ విష్ణాలయం వీధిలో ప్రవేశించి పోలేరమ్మ గుడి, త్రిశూలం సెంటరు, ఐదులాంతల సెంటరు, మన ట్రంక్ రోడ్డు మీదుగా డిఎంఆర్ నారాయణ కళ్యాణ మండపం వరకు జరగనున్నది. ఈ రథయాత్రలో పాల్గొనడానికి దేశ నలుమూలల నుంచి ఎంతోమంది సాధువులు, భక్తులు పాల్గొంటున్నారు. వాళ్ళందరినీ మనం దర్శించే అవకాశం, అలాగే ఈ రథయాత్రలో మనం స్వయంగా రథం మీద చూసినటువంటి భగవంతుని దర్శించి రథాన్ని స్వయంగా మనం లాగే అవకాశం, అలాగే భగవంతుని యొక్క తీర్థ ప్రసాదాలు కూడా స్వీకరించి భగవంతుని యొక్క ఆశీస్సులకి పాత్రులవలసిందిగా అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఈ ఇస్కాన్ జగన్నాథ రథయాత్ర డిసెంబర్ 13వ తారీఖున 10వ జగన్నాథ రథయాత్ర కావలి పురవీధుల్లో అత్యంత వైభవితంగా జరగనున్నది. సో ఈ ఇస్కాన్ గత 9 రథయాత్రలకు భిన్నంగా ఈ 10వ రథయాత్ర ఇంకా కొత్త ఈవెంట్స్తో కొత్తగా జగన్నాథుడు ముస్తాబై మన కావలి పురవీధుల్లో పెంచేయడానికి, మనందరికీ ఆశీస్సులు అందించడానికి జగన్నాథుడు వస్తున్నాడు.
జన్మదిన శుభాకాంక్షలు. జనం మెచ్చిన నాయకుడు, పేదల పెన్నిధి, కావలిని కనకపట్నం చేయాలనే దీక్షాపరుడు, పారిశ్రామికాభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్న మా ప్రీతమ నేత, కావలి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీ ఉప్పాల దినేష్ గౌడ్, టీడీపీ పంచాయతీ అధ్యక్షులు, ఆముదాల దిన్నే, కావలి మండలం. మనసున్న నేతకు జన్మదిన శుభాకాంక్షలు. పేదల పెన్నిధి, మంచి మనసున్న మారాజు, కావలి కనకపట్టణ సాధనకు కఠోర దీక్షాపరులు, కావలి నియోజకవర్గం శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీ కావలి పట్టణ టీడీపీ వాణిజ్య విభాగం అధ్యక్షులు సోమశెట్టి ఉమామహేశ్వరరావు, ఉపాధ్యక్షులు బలస ప్రసాద్, పసుపులేటి శ్రీనివాసులు. జనహృదయ నేతకు జన్మదిన శుభాకాంక్షలు. పేదలకు కొండంత అండగా, కావలి నియోజకవర్గ ప్రజల కలలను సాకారం చేసేందుకు అహర్నిశలు శ్రమిస్తున్న ప్రజాభిమాన నాయకుడు, కావలి ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీ కొమరా ప్రసాద్ గౌడ్, టీడీపీ నాయకుడు, ఆముదాల దిన్న పంచాయతీ, కావలి మండలం. జన్మదిన శుభాకాంక్షలు. ఎప్పుడూ ప్రజల బాగోగులు కోరుకునే ప్రజాబంధు, రైతుల ఆత్మబంధు, ఆపదల వేళ అండగా నిలిచే ఆపద్బాంధవుడు, మా ప్రీతమ నాయకుడు గౌరవనీయులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీ గుడిపల్లి నారయ్య, టీడీపీ నాయకుడు, మాజీ సర్పంచ్, సర్వాయిపాలెం, కావలి మండలం. ఆత్మీయ నేతకు జన్మదిన శుభాకాంక్షలు. కావలి కనకపట్నం కలను సాకారం చేసే దిశగా అహర్నిశలు శ్రమిస్తూ, ఎక్కడ సమస్య ఉంటే అక్కడ నేనున్నానంటూ పరిష్కరిస్తూ, తనను నమ్ముకున్న వారికి ఎన్నుదన్నుగా నిలుస్తున్న మా ప్రీతమ నేత గౌరవనీయులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీ సాజీద్ జనసేన నాయకులు, కావలి పట్టణం. జానీ జనసేన నాయకులు, కావలి పట్టణం. జన్మదిన శుభాకాంక్షలు. కావలి నియోజకవర్గ అభివృద్ధి సాధకులు, నిరంతర సేవా తత్పరులు, అనుక్షణం ప్రజల కోసం తపిస్తూ, నమ్ముకున్న ప్రజల కోసం అహర్నిశలు శ్రమిస్తూ, మంచి మనసున్న మా ప్రీతమ నాయకులు, కావలి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీ కేతిరెడ్డి విష్ణుతేజారెడ్డి, కావలి రూరల్ టీడీపీ కార్యదర్శి. జన్మదిన శుభాకాంక్షలు. కావలి నియోజకవర్గ ముద్దుబిడ్డ, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, కావలి నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి వైపు నడిపిస్తున్న మా ప్రీతమ నాయకులు గౌరవనీయులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీ మైనంపాటి జయదివ్య, తెలుగు యువత నాయకులు, కావలి పట్టణం. Hi Nilor, please subscribe to N3 TV.